హైదరాబాదీ పీపుల్కి ఇవి బాగా పరిచయం ఉన్నటువంటి పానీయం. ఇది పుదీనా పానీ లేదా పుదీనా వాటర్ లేదా పుదీనా సోడా. ఎండల్లో తిరుగుతున్నప్పుడు చల్లగా ఉండడానికి, దాహం తీరడానికి ఇది ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇవాళ నేను ఆ పుదీనా పానీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ పుదీనా పానీ వాటర్తో అయినా చేసుకోవచ్చు, లేదా సోడా వేసి అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఇవాళ వాటర్తో చేసుకోవడం చూపిస్తానండి. దీనికి మనకి ఒక హాఫ్ కప్ దాకా పుదీనా కావాలి. ఫ్రెష్ పుదీనా అయితే బాగుంటుంది. ఈ పుదీనా శుభ్రంగా ఒలిచేసి కడిగి ఆరపెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కాలా నమక్, బ్లాక్ సాల్ట్ అంటాం, అది తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జల్జీరా పౌడరు, ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 2 లేదా 3 నిమ్మకాయలు. నిమ్మకాయల్లో ఉండే రసాన్ని బట్టి ఒక 2-3 ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పుదీనా వేసేసి, అందులోనే మిరియాలు అలాగే జీలకర్ర ఈ 2 కూడా వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ముందరగా చేసి రెడీగా పేస్ట్ ఉంచుకొని ఎప్పటికప్పుడు కావాలన్నా కూడా కలుపుకోవచ్చండి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం, అంటే మెత్తగా కాదు, కొంచెం కోర్స్గా, కొంచెం బరకగానే గ్రైండ్ అవుతుంది. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కాలా నమక్, ఆమ్చూర్ పౌడరు అలాగే జల్జీరా పౌడర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తే తొందరగా కలుస్తాయి అవన్నీను. మనం ఇమ్మీడియట్గా సర్వ్ చేయాలంటే కొంచెం లూజ్గా చేసుకున్నా పర్వాలేదు. లేదు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గట్టిగా పేస్ట్ లాగా చేసి ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి దీన్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి. అది బాగా కోర్స్గా గ్రైండ్ అయింది కాబట్టి దాన్ని ఫిల్టర్ చేసుకొని లూజ్గా పానీలాగా, అంటే వాటర్ లాగా చేసి రెడీ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ గ్లాసెస్లో వేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే సింపుల్గా పుదీనా వాటర్ లేదా పుదీనా పానీ. అది వాటర్తో అయినా సర్వ్ చేయొచ్చు, లేదా సోడాతో అయినా సర్వ్ చేయొచ్చు. దీన్ని గట్టిగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటే ఒక 1 వీక్ దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వాటర్తో సర్వ్ చేయడం చూపిస్తానండి. ముందర 2 గ్లాసెస్ తీసుకొని అందులో ముందు నిమ్మకాయ పిండేసుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత దానిలో కొంచెం జల్జీరా పౌడరు అలాగే కాలా నమక్ కూడా వేసేసి, పుదీనా పానీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా పోసుకోవాలి. 1/4 గ్లాస్లో మాత్రమే, అంటే 1/2 వంతు ఆ వాటర్ పోసి మిగతా 3/4 వంతు కూడా నీళ్లు పోసుకోవాలి. ఇదే సోడాతో సర్వ్ చేసుకోవాలి అంటే ఇలా వాటర్లా చేయకూడదండి, పేస్ట్లా చేసుకోవాలి. గట్టిగా పేస్ట్లా చేసుకొని అప్పుడు దానిలో సోడా వేసి, ఐస్ క్యూబ్స్ వేసి, నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే. జస్ట్ డెకరేషన్ కోసంగా పైన ఒక చిన్న నిమ్మకాయ డిప్ప, కొంచెం పుదీనా పెట్టాను, ఇంతే. ఈ పుదీనా వాటర్ ఇంత సింపుల్గా సర్వ్ చేసేయండి. దాహం తీరుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, డైజెషన్కి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.